నీకు సాక్షిగా ఉంటానయ్యా అని తీర్మానం చేసుకున్నా. తీర్మానం చేసుకుంటే ప్రభు నన్ను బతికించి 4 వారం రోజుల తర్వాత నేను చర్చి దగ్గరికి వెళ్తే, రమేష్ నువ్వు బతికున్నావా అని అడిగారు నన్ను అందరూ. అవును బతికున్నాను కాబట్టి మీ ముందుకు వచ్చాను. మేము మా కళ్ళ ముందు చూసి నువ్వు పోయావు అనుకున్నావు అన్నారు. మీరు కళ్ళు ఉన్నారు కాబట్టి మీ ముందున్న వాటినే చూస్తారు. దేవుడు జ్ఞానం పెట్టాడు కాబట్టి ప్రపంచాన్ని మొత్తాన్ని జ్ఞానం గల్లవాడికి చూపిస్తాడు. హల్లెలూయా. తర్వాత దేవుడు నన్ను రక్షించి తీసుకొచ్చి మ్యారేజ్ 7 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత పెళ్లి చేశాడు. 3 బిడ్డలు ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు. ఇవన్నీ జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానం. ఏమిచ్చాడమ్మా? ఎవరికైనా జ్ఞానం తక్కువగా ఎవరిని అడగాలంట? కళ్ళు కాదు అడగాల్సింది. కళ్ళు ముందున్నాయో కనపడతాయి, ముందు వచ్చే సమస్యలే కనపడతాయి. రాబోయే సమస్యలు కూడా జ్ఞానం గల్లవాడికి అర్థమైపోతాయి. మీకు జ్ఞానం ఉందా? కళ్ళు ఉన్నాయా?